అదే నేను జపాన్ చేసుకుంటున్నాను అని భగవంతుడు చెప్పారు. భగవాన్ ఏమంటున్నారంటే మీ జప సాధన కొనసాగించుకోవచ్చు, అభ్యంతరం లేదు. నువ్వు ప్రస్తుతం ఏ సాధనలో అవుతున్నావో ఆ సాధన జప సాధన చేసుకో. జప సాధన, ధ్యాన సాధన, భక్తి సాధన, భక్తి ధర్మం, ఏదో ఒక సాధన మనం పురస్కరించుకుని భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఏదో ఒక మార్గాన్ని పురస్కరించుకుని లేకపోతే అన్ని మార్గాలను సమన్వయం చేసుకుని మనం పురోగమించాలి. ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోవాలి, ఆత్మానుభవాన్ని పొందాలి. అయితే ఏదైనా నామం ఎక్కడ ఉండాలి? నీ నోట్లో కాపురం ఉండాలి. నామాన్ని విడిచిపెట్టదు, నామం నోట్లో కాపురం ఉండాలి. అంతేగా ఆవు అన్నాం అనుకోండి, ఆవులో కాళ్ళు వస్తాయి, దాని చెవులు వస్తాయి, దాని తలకాయ వస్తుంది. ఆవు అంటే కాళ్ళు చేతులు, మొత్తం మీద ఆ కాళ్ళు చేతులు దాని చెవులు మనం పాలు పిచ్చుకునే పొడుగు అన్నీ వచ్చేస్తాయి ఆవు అంటే. అలాగే కృష్ణ రామ అంటే కృష్ణుడి యొక్క శక్తి, కృష్ణుడి యొక్క జ్ఞానం, కృష్ణుడి యొక్క అనంతత్వం అన్నీ వచ్చేస్తాయి. కాశీ అంటా అనుకున్నట్టు గంగానే కాశీ విశ్వేశ్వరుడు అన్ని మనస్ఫురణకు వచ్చేస్తాయి. అంటే నామంలో అంత శక్తి ఉంది. అంటే నామజపం మీరు చేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. అయితే ఒకేసారి మీకు ప్రీతి కలగాలి, ప్రేమ కలగాలి. మన మనస్సుని బాహ్యముఖపరిచే అన్ని తలంపులు కూడా మనకు చెడ్డ చేస్తాయి. అంటే నువ్వు నామజపం చేసుకుంటే ఆ తలంపులు వస్తూ ఉంటాయి, కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయే తలంపుని ఎప్పుడైతే ఆచరించడం లేదో, ఆ తలంపుని ఎప్పుడైతే ఆచరణలో పెట్టలేదు బలహీనపడిపోతాయి, వీకరైపోతాయి. ఆ తలంపులను బలహీనపరచడం వల్ల నీకు ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే సత్యసాక్షాత్కారం కలగచ్చు, అమృతానుభవం కలగచ్చు. అమృతానుభవం కలిగిన వాడు మరణం నుంచి విడుదల పొందుతాడు. అంటే ఎవరైతే మరణం నుంచి విడుదల, ఎవరికైతే అమృతానుభవం పొందాడో, ఎవడైతే చావు లేని సత్యపదార్థాన్ని పొందాడో వాడు చావును జయిస్తాడు. అంటే వాడు అమృతానుభవం పొందిన వాడికి చివరిలో మరణించడం, వాడు ఉంటానని సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. ఆ శాంతి వాడికి కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అని నువ్వు నామజపం చేసేటప్పుడు ఆ జపాన్ని శ్రద్ధగా చేస్తే భగవంతుడు కూడా గీతలో ఏం చెప్పాడంటే యజ్ఞాల్లో జపయజ్ఞం లేనన్నాడు. అంటే జపయజ్ఞానికి ఖర్చు ఉండదు, జపయజ్ఞానికి ఏమి ఖర్చు ఉండదు. ఆ జపయజ్ఞం దానికి శ్రద్ధ ఉంటే సరిపోతుంది.